ప్రభుత్వంలో ఉంటేనే పని చేయవలసిన అవసరం లేదని, ప్రతిపక్షంలో ఉన్న కొట్లాడి సాధించే శక్తి ప్రజలు తమకు ఇచ్చారని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండియాల నగేష్ ఆధ్వర్యంలో ఈ ప్రచారంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్టీఆర్ నగర్లో ర్యాలీ నిర్వహించి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై కొట్లాడుతానని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్కి ఓట్లు వేసి గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై 60,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని, ప్రజల కోసం కొట్లాడడానికి ఎమ్మెల్యే పదవి ఒకటి చాలని ఎమ్మెల్యే సబితారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను మర్చిపోయి కేసీఆర్ని తిట్టడానికి మంత్రులు పోటీ పడుతున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. కార్యకర్తలు, నాయకుల బలంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని సబితా ఇంద్రారెడ్డికి కంచుకోటగా మార్చారని చెప్పారు. పాలను గాలికి వదిలేసి కేవలం కండువలను కప్పడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపూరితమైన వాగ్దానాలను ప్రజలకు ఇచ్చారని, ఆ విషయం ప్రజలకు తెలిసిపోయిందని ఎమ్మెల్యే సబితా తెలిపారు. మళ్లీ కేసీఆర్ పాలన కావాలంటే కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లేదు, అపోజిషన్ లో ఉన్న కొట్లాడి చేసుకునే శక్తి మీరు నాకు ఇచ్చారు. ఏది కావాలన్నా నా వాళ్ళకి ముందుండి కొట్లాడే శక్తి మీరందరూ సబితమ్మకి ఇచ్చిండ్రు. ఖచ్చితంగా కొట్లాడి తెచ్చుకుంటా. పవన్ ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఒక్కరి సార్లు మీకు ఎమ్మెల్యే అయిన 10 సార్లు మీతో కొట్లాడడానికి 10 ఉన్నా లేకున్నా తప్పకుండా మీ మధ్యలో ఉండి మీకోసం పనిచేస్తాను. చాలా మంది చెప్తుంటారు అయిపోయింది మా గవర్నమెంట్ వచ్చింది వాళ్ళని నడవాలి. వాడేవో చెప్పడానికి నేను ఎమ్మెల్యేని ఇక్కడ, వాళ్ళేవో చెప్పడానికి నా నడవాల్సిందే. నేను ఎమ్మెల్యేని ఇక్కడ. నన్ను కాంగ్రెస్ పార్టీ మీద 60,000 ఓట్లు ఎక్కువ ఇచ్చిండు. వాళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కన్నా ఎవరైతే ఈరోజు మేము రూలింగ్ ఉన్నామని దుబ్బుతున్నారు కదా మా గవర్నమెంట్ అని, మీ పార్టీ కన్నా 60,000 ఓట్లు ఎక్కువ వేసిండ్రు నాకు. ఎవరి ఇంటికి వెళ్ళి ఎవరి జాగిరి కాదు, ప్రజలది. ప్రజల కోసం కొట్లానికి సిద్ధంగా ఉంటామని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ దయచేసి మీకు మా నాయకులు, కార్యకర్తలు నిజంగా నా బలగం మీరే. మీ బలంతోనే, ఈ బలగంతోనే ఎవరు కూడా కాలు పెట్టినంత కంచుకోటలాగా ఏర్పరిచిందో మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గారిని పెద్ద మెజార్టీతో గెలిపిద్దాం. ఈరోజు కేసీఆర్ గారు కాలు ఇరిగిపోయినా పట్ట పట్టుకొని జనాలలో తిరుగుతూ ఎందుకు పోయినాడు? కేసీఆర్ పోయాడు తిడితేనే మళ్ళీ రైతు బంద్ చేస్తామని చక్కగా అయిండ్రు. కేసీఆర్ పోయి జనాల మధ్యలో తిడితేనే కాలువలకు నీళ్లు ఎత్తిపెట్టిండ్రు. కేసీఆర్ పోయి తిడితేనే ఉలిక్కి పడి మేము అన్ని చూసుకుంటామని చెప్తున్నారు ఈరోజు. లేకపోతే మొద్దు నిద్రపోతుంది, వాళ్ళని గాలి కొదిలేసిండ్రు, కన్నులు కప్పుకుంటూ తిరుగుతున్నారు. వాళ్ళు ఇంకేం పని చేస్తలేదు. ఈరోజు కేసీఆర్ ఎర్రటెండల పొలాలకు పోతే మన ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నాడు. ఇది మనకు వాళ్ళకున్న తేడా. మళ్ళీ కేసీఆర్ పాలన రావాలనుకున్న వాళ్ళందరూ కూడా కారు గుర్తు కొట్టేయండి. కేసీఆర్ గారు గుర్తు కారు గుర్తు, సబితమ్మ గుర్తు కారు గుర్తు, కాసాని జ్ఞానేశ్వర్ గుర్తు కూడా కారు గుర్తే.